Hi friends, welcome to my channel. సో మనం లాస్ట్ వీడియోలో ఐడెంటిటీ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది డిస్కస్ చేస్తాం కదా. సో సినాప్స్ అనాలిటిక్స్లో బట్ ఈరోజు ఏంటంటే ప్రైమరీ కీ ఎలా క్రియేట్ చేయాలి, అలానే యూనిక్ కీ అనేది ఎలా క్రియేట్ చేయాలో కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇన్ డీటెయిల్. ఓకే, సో లెట్స్ స్టార్ట్. సో నేనైతే ఫర్ టైమింగ్ స్క్రిప్ట్ అనేది రెడీ చేశాను డ్యూ టు టైమ్ కన్స్ట్రెంట్స్. ఓకే, ఫస్ట్ ప్రైమరీ కీ గురించి విల్ ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ ఒక టేబుల్ తీసుకున్నాను. సో ఇక్కడ 3 కాలమ్స్ ఉన్నాయి: ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ. ఓకే, సో నేను ఇప్పుడు ఐడి ప్రైమరీ కీ అనే కాలం ఎంప్లాయ్ ఐడికి డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో దానికోసం నేను ఆల్టర్ స్క్రిప్ట్ అని యూజ్ చేస్తాను. ఏమని? ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్టెంట్ నేమ్, ప్రైమరీ కీ, నాన్ క్లస్టర్డ్ ఆఫ్ ఏ కాలం అయితే మీరు డిఫైన్ చేస్తున్నారో ఆ కాలం, అలానే నాట్ ఎన్ఫోర్స్. ఓకే, సో ఇది స్పెసిఫై చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ప్రైమరీ కీకి మీరు మస్ట్ అండ్ షుడ్గా సో డెడికేటెడ్ సీక్వెల్ పూల్ క్రియేట్ చేసామాట అయితే ఇవి స్పెసిఫై చేయాలన్నమాట, లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మనం రికార్డ్స్ అనేది ఇన్సర్ట్ చేస్తాం. ఓకే, సో జనరల్గా ఏంటి మనకి ప్రైమరీ కీ అంటే యూనిక్నెస్ అనేది ఉంటుంది. ఓకే, సో మీరు మనకి ఆన్ ప్రిమిసెస్లో కావచ్చు, ఇలా రకరకాలుగా క్రియేట్ చేస్తుంటాం కదా. సో ప్రైమరీకి ఇంటెన్షన్ ఏంటంటే, సో ఈవెన్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు ఇన్సర్ట్ డూప్లికేట్ వాల్యూస్ ఇట్ త్రోస్ ఇన్ ఎర్రర్. దట్స్ ద మెయిన్ రీజన్. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే సంథింగ్ ఇట్ విల్ బి డిఫరెంట్. ఓకే, అదేంటనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో టేబుల్ క్రియేట్ చేద్దాం. సో దట్ లుక్స్ గుడ్. ఇప్పుడు సో ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, సో చూడండి డేటా అయితే ఏం లేదు ఇప్పుడు. సో నో డేటా అట్ ఆల్. ఇప్పుడు సో స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. ఎందుకంటే సో నేను ఈవెన్ దో ఎంప్లాయ్ ఐడి మీద ప్రైమరీకి క్రియేట్ చేసినా సరే సో 100 100 సో 101 102 ఎక్కడ కూడా డూప్లికేట్స్ లేదు. ఈవెన్ మనకి డేటా కూడా ప్రాపర్గానే వచ్చింది, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో ఫస్ట్ సో గుడ్. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తాను. లెట్స్ దట్. చూడండి మళ్ళీ 3 రేటర్స్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, ఈవెన్ దో నేను డూప్లికేట్ కీ వాల్యూస్ ప్రైమరీ కీ కాలానికి సో ఎలవ్ చేసినా సరే ఇట్ ఈస్ యాక్సెప్టింగ్. ఓకే, యూజువల్గా అయితే మనకి ఎర్రర్ వస్తుంది, బట్ ఇక్కడ ఎటువంటి ఎర్రర్ ఏం రాలేదు. కావాలంటే విల్ వెరిఫై ఇట్. చూడండి ఇక్కడ సో 101 ఎన్నిసార్లు వచ్చింది? సో 3 టైమ్స్. అలానే 102 3 టైమ్స్, 100 సో 3 టైమ్స్. ఇలా మీరు ప్రైమరీకి కాలంకి డూప్లికేట్ వాల్యూస్ అనేది ఎలో చేస్తుంది. ఇక్కడ సో డెడికేటెడ్ సీక్వెల్ పూల్ ఇన్ అజూర్ సినాప్స్ అనాలిటిక్స్. ఓకే, సో ఇది ప్రైమరీకి. అలానే సో ప్రైమరీకి అనేది ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చు మనం. సో డైరెక్ట్గా మీరు టేబుల్ లెవెల్ కూడా మనం డైరెక్ట్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఇలా ఆల్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్కి మీరు డ్రాప్ చేయలేదు కాబట్టి అలాంటి కేసెస్లో మీరు ఆల్టర్ చేసి ఒక కన్స్ట్రైన్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట. దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ కొత్తగా క్రియేట్ చేసామాట అయితే సో వైల్ క్రియేటింగ్ టేబుల్ ఇట్సెల్ఫ్ వీ కెన్ స్పెసిఫై ద ప్రైమరీకి ఫర్ ద రెస్పెక్టివ్ కాలం ఇన్ ద టేబుల్. ఓకే, ఎనీథింగ్. సో ఏ మెథడ్ ఎలా అయినా చేసుకోవచ్చు, బోత్ ఆర్ ఈక్వల్, దేర్ ఇస్ నో డిఫరెన్స్ అట్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ ప్రైమరీ కీ. బట్ యూనిక్ కీ అంటే మన యూనిక్ కీ కూడా తెలుసు ఏంటి జనరల్గా సీక్వెల్లో. సో యూనిక్ కీ డూప్లికేట్స్ ఎలా చేయదు, బట్ ఒక నల్ వాల్యూ ఎలా చేస్తుంది. ఏది మనం ఆన్ ప్రిమిసెస్లో మనం ఇప్పటిదాకా చేసినప్పుడు. సో ప్రైమరీ కీ అయితే నల్ వాల్యూస్ ఎలా చేయదు, అలానే డూప్లికేట్స్ కూడా ఎలా చేయదు అనమాట. సో బట్ ఇక్కడ ఏంటి అనేది కూడా విల్ ట్రై టు సీ దట్. సో ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ కూడా ఒక 3 కాలమ్స్ ఉన్నాయి: ఐడి, నేమ్, సాలరీ. అయితే నేను సో ఎంప్లాయీ నేమ్కి సో నేనైతే యూనిక్ కీ అనేది డిఫైన్ చేస్తున్నాను. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి, మీరు ఏదైతే కాలమ్స్కి డిఫైన్ చేస్తున్నారో అది నాట్ నల్ అయి ఉండాలి. ఓకే, సో ఎక్కడ ఉంది? యా, ఎగ్జిక్యూట్ ఇట్. డన్. ఇప్పుడు చూడండి ఆల్టర్ టేబుల్ నేమ్, యాడ్ కన్స్టెంట్ నేమ్, యూనిక్ నాట్ ఎన్ఫోర్స్. బట్ ఇక్కడ మీరు సో నాన్ క్లస్టర్ అని స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రైమరీ కీకి నాన్ క్లస్టర్ అని స్పెసిఫై చేయాలి. ఇట్స్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. బట్ ఇక్కడ ఆప్షనల్, మనం స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నాట్ ఎన్ఫోర్స్ అని సో స్పెసిఫై చేస్తే ఆటోమేటిక్గా వర్క్ అవుతుంది. ఓకే, లెట్స్ డూ దట్.
సక్సెస్. అలానే ఇక్కడ ఒక 3 రికార్డులు ఉన్నాయి కదా, ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మీనిమల్ మీరు డేటా కూడా చెక్ చేసుకోవచ్చు. సో నో డేటా ఎట్ ఆల్. సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఐ థింక్ సంథింగ్ రా. ఓకే, ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. సో 1. సో డూప్లికేట్స్ ఏం లేదు, నో ప్రాబ్లం. బట్ ఇప్పుడు ఇది ట్వైస్ రన్ చేస్తున్నాం, ఇంకో 2 సార్లు. 1 2. ఓకే, టోటల్గా 9 రికార్డ్స్ ఉన్నాయి చూడండి. సో డూప్లికేట్స్ వస్తున్నాయి కదా లేదా ఇలా. సో మీరు కావాలనుకుంటే ప్రైమరీకి యూనిక్కి 2 కూడా మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో సినాప్స్ అనలిటిక్స్లో. సో ఇందాక చెప్పినట్టుగా మీరు ఆల్టర్ స్టేట్మెంటే రాయాలి అవసరం లేదు, డైరెక్ట్గా టేబుల్ లెవెల్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ డిఫైన్ ఇట్. మీకు సో మీరు కొత్తగా టేబుల్కి ఏదైనా డిఫైన్ చేసుకోవాలనుకుంటే యూనిక్ అనేది, బట్ జనరల్గా అయితే మనకి సో ఆల్టర్ స్టేట్మెంట్ ద్వారా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ప్రైమరీకి యూనిక్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు, బట్ ఫారెన్కి అనేది నాట్ అలౌడ్ ఇన్ డెడికేటెడ్ సీక్వెల్ ఇప్పుడు అయితే. సో yeah, I think that's all for this video. So next video ఇంకో కాన్సెప్ట్ తోటి we'll try to understand in detail. So thank you so much for watching. We'll catch you in the next video. Bye.